హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్ డార్లింగ్ మూవీ రివ్యూ తెలుగు. యాక్టర్స్ బై ప్రియదర్శి అండ్ నభా నటేష్. ఈ మూవీ డైరెక్టర్ నేమ్ అశ్విన్ రామ్. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరో ఇంట్రడక్షన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ హీరోయిన్ వస్తుంది. ఒక 10 minutes దాకా హీరో ఎంట్రీ కూడా వస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకునే లోపు మన ఫస్ట్ హాఫ్ లో మన స్టోరీలు ఏం డొల్లా అని చెప్పుకోవచ్చు. మన ధమాకంతా పక్కన పెట్టేసి సినిమా చూడాలి అనమాట. ఈ సినిమా చూస్తే నాకు బోరింగ్ రా నాయన. దగ్గర దగ్గర 2 hours 32 minutes అనుకుంటా మూవీ. అబ్బా సుక్కలు కనబడేదా నాయన మూవీ చూస్తున్న కొద్ది. నాకు ఇది ఏడుపు వచ్చేసింది. నిద్ర పోవాలేమో అన్నట్టు ఫీలింగ్ కలిగింది. అలా చెప్తున్నాను. పక్కనోడు ఏదో ఉన్నాడో లేడో కూడా తెలియదు కానీ. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, హీరోయిన్ ఓకే. హీరోయిన్ కి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇది రివీల్ చేస్తున్న మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది మనకు. ఇది క్యారెక్టర్ లెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఆమెకి స్ప్లిట్ పర్సనల్ డిసార్డర్ ఎందుకు ఉంది అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ కంపల్సరీ చూడాలి. మూవీ చూసాక అప్పుడు లాస్ట్ కి మీ రియాక్షన్ ఏంటో ఒకసారి మీరు చెప్పండి. నా రియాక్షన్ వేరే లెవెల్. నేనైతే ఇందులో మేము టెంప్లెట్ వేసే అవకాశం లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఈ మూవీ అయితే మనకు జస్ట్ యావరేజ్. నాకైతే బిలో యావరేజ్ గా నచ్చింది అంతే. ఇక నేను ఈ మూవీకి వెళ్ళడానికి గల కారణం ఏంటో మీకు తెలిసిందే. ప్రియదర్శి, ఏ పాపులర్ యాక్టర్ ప్రియదర్శి. ఇంతకుముందు మంగళవారం మూవీ, మంచి మంచి సేవ్ ద టైగర్స్ మూవీ, వెబ్ సిరీస్, అలాంటి మూవీస్ వెబ్ సిరీస్ తీసిన మన ప్రియదర్శి యాక్టింగ్ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళాను. ఇక్కడ మూవీ వెళ్ళి చూస్తే నా డొల్లా అని చెప్పుకోవచ్చు. ఇక నటే బర్తీష్ అయితే అబ్బో, ఈ హీరోయిన్ యాక్టింగ్ చూస్తే నేనైతే అసలు తట్టుకోలేకపోయినా. ఎందుకంటే అది యాక్షన్ లేకపోతే యాక్టింగ్ రియాక్షన్ అర్థం కాలేదు. ఏదో మనం రీల్స్ అలా ఒక సాంగ్ కి ఎలా అయితే యాక్షన్ చేస్తామో దానికి ట్రిపుల్ యాక్షన్ చేస్తుంది నట బటీష్ అయితే. నేనైతే తట్టుకోలేకపోయినా. ఈ రియాక్షన్ ఏందా నాయన అనిపించింది. అయితే ఓవర్ యాక్టింగ్ ఇక అంతే. మా ప్రియదర్శి యాక్టింగ్ అయితే ఇందులో ఈ మూవీ నుంచి అయితే కొంచెం దుబ్బిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూవీ నుంచి అయినా మంచి మంచి స్టోరీ సెలెక్షన్ చేసుకొని మంచి మూవీ మా మోకాన కొడితే మేము ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీని అయితే మంచిగా మేము ఆదరిస్తామని కోరుకుంటున్నాం. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.